Such a powerful speech, sir. Deputy Superintendent of Police rocks, isn't it, audience? As a principal, as a mother, I feel honored that I got to hear so many tips and lessons from him to make my children really successful and a good human. I hope you all also got the message. శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన శ్రీనివాసరావు గారికి, చైర్మన్ శ్రీనివాసరావు గారికి, రమేష్ గారికి, టీచర్స్, ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులు, ముఖ్యంగా చిన్నారి విద్యార్థులు, వీళ్ళందరికీ సాయంత్రం శుభాభినందనలు. ముందుగా ఇంతమంది తల్లిదండ్రుల ముందు మాట్లాడాలంటే ఇదే రోడ్డు మీద ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేస్తే ధైర్యంగా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా కంట్రోల్ చేయగలం. కానీ ఇంతమంది చదువులు చెప్పే గురువుల ముందు ఇంతమంది తల్లిదండ్రులు నాలుగు మంచి మాటలు చెప్పాలంటే కొంచెం నర్వస్గానే ఉంది. పోలీస్ ఆఫీసర్స్ కదా, మా సబ్జెక్ట్ అంతా వేరే ఉంటుంది. అయినా నాలుగు మాటలు చెప్పాలని అనుకున్నాను. ముఖ్యంగా నేను ఏదో చెప్దాం అనుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, వాళ్ళల్లో ఉన్న ఆ క్రియేటివిటీ ఏదైతే ఉందో చాలా ధైర్యంగా, చాలా స్థిరంగా, చాలా ఆత్మ అభిమానంతో, ఆత్మస్థైర్యంతో వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో అది చాలా బాగా ఆకట్టుకుంది. అందుకు పడ్డ టీచర్స్ కానీ, అందుకు తల్లిదండ్రులు సహకరించిన తల్లిదండ్రులకు కానీ ప్రత్యేకమైన అభినందనలు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఈవెంట్, ప్రతి ప్రోగ్రాంలో నాకు ఎక్కడ క్లమ్జీ కనిపించాల. చాలా క్లారిటీగా, క్లిస్టర్గా, చాలా నీట్గా తీసుకెళ్ళిపోయారు. మేము ఇన్ని గంటలు ఇక్కడ కూర్చోవాలంటే ఒక రకంగా అసహనంతో ఉండేవాళ్ళం ఎక్కడైనా కూడా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అలానే చూస్తుండిపోయినా పిల్లల యొక్క వాళ్ళ ప్రోగ్రాము, వాళ్ళు చేసే విధానము, వాళ్ళు ఏ విధంగా అంకితభావంతో చేస్తున్నారు, వాళ్ళు వెనక మీరు ఎంత కృషి చేశారు. ఇది ఇంత బాగా కనులకి వీక్షించే విధంగా ఆకట్టుకోవటానికి వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా శుభాభినందనలు, నా నమస్కారాలు. ఇందు మూలంగా నాలుగు మాటలు చెప్పేసి నేనేం చెప్దాం అనుకున్నానో అది రాసుకోవటం నాకు అలవాటు. అక్కడ కూర్చొని అక్కడికక్కడ కూర్చొని నేను నాలుగు వాక్యాలు రాసుకుంటుంటే దాని గురించి చదువుతాను, దయచేసి వినండి, తప్పులుంటే క్షమించండి. ముందుగా మనం ఇప్పుడే వీక్షించిన ఈ అద్భుతమైన నృత్య ప్రదర్శనల గురించి మాట్లాడకుండా నేను ముందుకు వెళ్ళలేను. పిల్లలారా, మీరు ఈ వేదికపై చూపించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, సమన్వయం నిజంగా అద్భుతం. మీ ప్రతి అడుగులో మీలో ఉన్న సృజనాత్మకతను, మీలో దాగున్న ధైర్యాన్ని బయటికి తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక నృత్యం కాదు, ఇది మీ భావాల వ్యక్తీకరణ, మీ ఆనందం, మీ శ్రమ, మీ టీం వర్క్ అన్నీ ఈ వేదికపై స్పష్టంగా నా కళ్ళతో నేను చూశాను. వాళ్ళల్లో నేను ఒకటిగా బాల్యస్థితికి చేరాను. ఈ ప్రదర్శనల వెనక ఉన్న కఠినమైన సాధనకు, మార్గనిర్దేశకత్వానికి చేసిన ఉపాధ్యాయులకు, పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకి నా అభినందనలు. పిల్లలారా, మీరు ఈరోజు మాకు ఒక విషయం స్పష్టంగా చూపించారు. విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాదు. విద్య అనేది ఆలోచించడం, సృష్టించడం, ప్రశ్నించడం, తప్పులు చేయటం, నిజాయితీగా తప్పులు సరిదిద్దుకోవటం. మీ లోపల ఉన్న ఈ కళాత్మకతను, ఆసక్తిని
ఆనందాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. తల్లిదండ్రులుగా మీరు వాళ్ళని ఎప్పుడు కోల్పోనియేలా చేయొద్దు. ఇప్పుడు తల్లిదండ్రులకి కొన్ని మాటలు చెప్పాలనుకున్నా. మనందరికీ మన పిల్లల జీవితంలో స్థిరపడాలి అనే కోరిక ఉంటుంది, అది సహజమే. కానీ ఈ ప్రయాణంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మార్కుల కంటే మేధస్సు ముఖ్యం, ర్యాంకుల కంటే ఆలోచనా శక్తి ముఖ్యం, విజయాల కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యం. ప్రతి పిల్లవాడు ఒకేలా ఉండడు. దయచేసి కంపేర్ చేయొద్దు. వాడిలా మార్కులు తెచ్చుకోండి, వీడిలా డ్యాన్స్ చేయండి, వాడిలా ఒలింపిక్ వాడిలా గేమ్స్లో మంచిగా బాగా ప్రోత్సాహం ఇచ్చినా వాడిలా మీరు చెయ్యండి అని దయచేసి కంపేర్ చేయొద్దు. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, కానీ కంపేరింగ్లోకి నెట్టొద్దు. ప్రతి పిల్లవాడు ఒకేలా ఉండడు. వాళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళ బలాలు వేరు, వాళ్ళ కలలు వేరు. మన ఆశలు వాళ్ళ మీద మోపటం కంటే వాళ్ళకి ఏమి ఇష్టం లేదు, అది ఏది వాళ్ళని ఆనందపరుస్తుంది, ఏది వాళ్ళను బాధిస్తుంది, ఇవన్నీ తెలుసుకోవటం తల్లిదండ్రులుగా గురువులుగా మన బాధ్యత. ఈ రోజుల్లో పిల్లలు తీవ్రమైన ఒత్తిడిలో పెరుగుతున్నారు, తీవ్రమైన ఒత్తిడిలో జీవిస్తున్నారు. సారీ, పోటీ, పోలికలు, అంచనాలు ఇవన్నీ వాళ్ళ మనసులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయని దయచేసి తల్లిదండ్రులు గమనించండి. అందుకే తల్లిదండ్రులుగా మనం ఈ తరచూ వారి మానసిక స్థితిని పరిశీలించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని వినాలి, వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళతో కలిసి పిల్లల్లాగా మనం కూడా గడపాలి. అప్పుడే వాళ్ళు మనతో ఉండటం కంటే మనలో ఉండిపోతారు, మనం వాళ్ళలో ఉండిపోతాము. ఒక పిల్లవాడికి తన తల్లిదండ్రులు మద్దతు ఉంటే నిజంగా విజయం వస్తే గర్వపడతాడు, నా వెనక నా తల్లిదండ్రులు ఉన్నారని. విఫలమైనా కూడా ధైర్యంగా ఉంటాడు, అప్పుడు నా తల్లిదండ్రులు నాతో పాటు ఉన్నారని. నన్ను ప్రోత్సహించే గురువులు కూడా ఉన్నారని విఫలమైనా మరింత ధైర్యంగా ఉంటాడు. అలాంటి గురుతర బాధ్యత గురువులు అందించాలి. నాకు తెలిసి ఈ స్కూల్లో ఇందాక నుంచి నేను గమనించిన దానికంటే గురువులు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతున్నా. తల్లిదండ్రులుగా పిల్లల జీవితాన్ని ఎదుర్కొనేలా ఎలా ఎదుర్కోవాలనే విషయంలో మీరు మంచిగా తయారు చేయాలి, కానీ వాళ్ళ దారిని మనం నిర్ణయించకూడదు. అది తప్పు దారిలో వెళ్తున్నారంటే మాత్రమే స్టీరింగ్ కొద్దిగా సరిచేయాలి, మళ్ళా రైట్ దారిలోకి పోయేలాగా మళ్ళా తీసుకొచ్చి రైట్ ట్రాక్లో పెట్టాలి. వాళ్ళ ఆసక్తి ఆధారంగా వాళ్ళ సామర్థ్యాలను గౌరవిస్తూ వాళ్ళకి దారి చూపాలి. అది ప్రేమతో, సహనంతో, కోపంతో కాదు. పిల్లలారా, మీరు ఈ రోజుకే కాదు రేపటి ప్రపంచానికి మూలధనం. మీ ఆలోచనలు, మీ ప్రశ్నలు, మీ సృజనాత్మకతే రేపటి సమాజాన్ని నిర్ణయిస్తాయి. భిన్నంగా ఆలోచించండి, అందుకు టీచర్ల సహకారం తీసుకోండి, భయపడకండి. తప్పులు చేసిన తల్లిదండ్రులకి తెలియజేయండి, సరిదిద్దుకోండి, గురువులతో కూర్చొని మాట్లాడుకోండి. అందుకు గురువులు, అంత మంచి గురువులు నాకు తెలిసి నేను ఇక్కడ చాలా బాగా గమనించాను. ఈ గురువులకు మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తున్నా. తల్లిదండ్రులారా, మీ పిల్లలు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వచ్చేలాగా మీరు ప్రవర్తించండి, మీరు ఉండండి, వాళ్ళతోటి నడవండి. ఇక్కడ నేను పిల్లలకి తల్లిదండ్రులకి సమానంగా ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకున్నా. సమాజం ఎప్పుడు మీ జీవితాన్ని నిర్ణయాధికారిగా కాకూడదు. సమాజంలో నువ్వు అలా ఉండాలా ఇలా ఉండాలని చెప్పేసి సమాజం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. తప్పు చేయనంత కాలం, తప్పుడు దారిలో పోనంత కాలం కొడుకుని కూతుర్ని ప్రోత్సహించండి తల్లిదండ్రులారా. అలాగనే శిష్యుల్ని, విద్యార్థుల్ని ప్రోత్సహించండి గురువులారా. కొన్నిసార్లు ఒత్తిడి కూడా చేస్తుంది, కానీ మీ విలువలను నిర్ణయించేది సమాజం కాదు. మీ విలువ మీలోనే ఉంది. ఆ విలువ వాళ్ళల్లో ఉందని
పిల్లల్లో పేరెంట్స్ తెలియజేయండి, విద్యార్థుల్లో గురువులు తెలియజేయండి. పిల్లలారా, మీరెవరన్నా చెప్పారని లేదా అందరూ అదే చేస్తున్నారని అన్న కారణంతో మీ ఆత్మగౌరవాన్ని, మీ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు. అలా తాకట్టు పెట్టే పరిస్థితుల్లో పిల్లలు ఆలోచిస్తున్నారంటే తల్లిదండ్రులు గమనించండి. అది ఎప్పుడు గమనిస్తారు? పిల్లలతోటి మమేకమైనప్పుడే, టీచర్లు పిల్లలతోటి మమేకమైనప్పుడే. ఇందాక శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి మొదటి గురువు అయినా, తండ్రి రెండో గురువు అయినా, తీసుకొచ్చి మూడో గురువు అయినా అసలు గురువు దగ్గర వదిలిపెడతారు. అది ఎందుకంటే తల్లి గురువు పాత్ర, తండ్రి గురువు పాత్ర, ఈ రెండు కలిపితేనే మూడో గురువు పాత్ర పోషించాలి. చిన్న పిల్లలకి, ఇక్కడున్న చాలా చిన్న పిల్లలకి, ఇప్పుడు ఇక్కడ టీచింగ్ చేసే టీచర్స్ అందరూ తల్లి తత్వాన్ని అంటే ప్రేమ, ఆత్మీయత, లాలింపు, వీటితో పాటు తండ్రి తత్వాన్ని దండించడం, మందలించడం, మూడోది గురుతత్వాన్ని, ఈ మూడు కలిపితేనే నిజమైన గురువు అవుతాడు. అలాంటి గురువులకి ఇక్కడ లోటు లేదని నేను గమనించాను. తల్లిదండ్రులను గౌరవించడం ముఖ్యమని మీ పిల్లలకి చెప్పండి. అదేవిధంగా పిల్లల్ని కూడా గౌరవించాలని మనం గుర్తిద్దాం. తల్లిదండ్రులుగా వాళ్ళు వేసే ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చర్య ఎలా ఉందనేది మనం ప్రేమతో గమనిస్తేనే ఇవన్నీ మనకి అవలోకనం అవుతాయి. మనం పిల్లలతో మమేకం అవుతాం. మన పిల్లలు రేపటి సొసైటీకి మంచి పౌరులుగా ఉంటారనటంలో ఎటువంటి సందేహం వద్దు. నా పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ కాకపోయినా పర్వాలేదు, కానీ సమాజంలో ఒక మంచి పౌరుడిగా ఉంటే చాలు. అంతకంటే ఏం కావాలి నాకు? కానీ పిల్లలారా, తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట వినిపించుకోండి, ఆలకించండి, వినటానికి ప్రయత్నించండి. అంతకంటే మంచి గురువులు మీకు జీవితంలో ఎక్కడ దొరకరు. మన మీద ఇన్ఫ్లుయెన్స్ అనేక రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వస్తున్నాం. సోషల్ మీడియా, ఫ్రెండ్స్, బయట విషయాలు అనేక రకాలుగా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మన మైండ్ని. మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సింది ఎవరంటే ఓన్లీ గురువులు, తల్లిదండ్రులే. మనం అన్ఫార్చునేట్లీ మన పిల్లలు ఏం చేస్తున్నారంటే మీడియా, సోషల్ మీడియాలు ఇవన్నీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళని సక్రమైన మార్గంలో సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు ప్రేమతోటే చెయ్యాలి. అధికారంతో, కోపంతో తల్లిదండ్రులుగా ఎప్పుడూ చేయొద్దు. అక్కడ కొన్ని డిస్క్రిపెన్సెస్ ఫాదర్కి, సన్కి, డాటర్కి, పేరెంట్స్కి వస్తాయి. అలాంటి పరిస్థితుల్లోకి మన పిల్లల్ని మనం నెట్టుకోవద్దు. సారీ, బోరు కొడుతుందేమో, కొంచెం తొందరలో ముగిచేస్తా. పిల్లలు వాదిస్తే వాదించనివ్వండి. ఆ వాదన ఎదురు తిరిగినట్టు కాదు, ఆలోచిస్తున్నట్టు. వాళ్ళను మౌనంగా మారిస్తే కాదు, వాళ్ళతో మాట్లాడితేనే, మాట్లాడుతూ ప్రేమతో ఉంటూ మారుస్తూ ఉండాలి. పిల్లలు తమ ఆత్మగౌరవాన్ని కోల్పోయి విధేయత చూపడం కన్నా గౌరవంతో, ధైర్యంగా తమ అభిప్రాయాన్ని చెప్పడం నేర్చుకునేలా, నేర్పేలా తల్లిదండ్రులు, గురువులు చెయ్యాలి. ఎందుకంటే చివరికి ఆత్మగౌరవం లేని విజయం ఓటమితో సమానం. విజయం పొందినా కూడా గౌరవం కోల్పోయిన విధేయత బానిసత్వంతో సమానం. ఇవన్నీ నేను చెప్తున్నాను, చాలా బాగుంది వినటానికి, కానీ ఇంటికెళ్ళి మర్చిపోతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్గా మీ పిల్లల పట్ల అమితమైన ప్రేమను చూపించండి, కోపాన్ని చూపించొద్దు. అమితమైన ప్రేమను చూపించండి. ఏదో సినిమాలు అంటారు కదా, ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్, తిరిగి మహా అయితే మళ్ళీ ప్రేమిస్తారు. చివరగా ఈ పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక అభినందనలు. విద్యతో పాటు విలువలను,
పాఠాలతో పాటు వ్యక్తిత్వాన్ని, అభ్యాసంతో పాటు క్రియేటివిటీని పెంపొందిస్తున్న నిజంగా ఈ ప్రయత్నం ప్రశంసనీయం. వీళ్ళందరికీ, గురువులకి, ఇలాంటి చైర్మన్ దొరికిన ఆ శ్రీనివాసరావు గారికి శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ పిల్లలందరికీ ఆత్మవిశ్వాసంతో, సృజనాత్మకతతో, ధైర్యంతో నిండిన భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Such a powerful speech, sir. Deputy Superintendent of Police rocks, isn't it, audience? As a principal, as a mother, I feel honored that I got to hear so many tips and lessons from him to make my children really successful and a good human. I hope you all also got the message. Yeah.